ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, శుభ్రత పాటిస్తే ఆరోగ్యం ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలను పట్టణంలో మంగళవారం నుండి ప్రారంభించారు. నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు జరగనున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు అవగాహన ర్యాలీని నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న నేతృత్వంలో ప్రారంభమైన ర్యాలీలో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, ఎంఈ శ్రీనివాస్, ఎంహెచ్ఓ కేహెచ్ నిర్మల, కౌన్సిలర్ గొడవర్తి సాయి హరిరామ్, తాడిబోయిన రమేష్, ఏసీపీ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి ప్లకార్డులో నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. గాడిబాబు సెంటర్, గోపాల్ రెడ్డి వారి వీధి మీదుగా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ పరిశుభ్రతకు కట్టుబడి ఉంటామని స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. రైల్వే స్టేషన్ వద్ద రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటరమణ, కౌన్సిలర్లు మొగల్ అహ్మద్, తాడిబోయిన రామయ్య, ఆర్పీఎఫ్ అధికారులు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ అందరూ కలిసి రోడ్లు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం లక్ష్యం సంపూర్ణ స్వచ్ఛతగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. శుభ్రత విషయంలో ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో మార్పు రావాలని పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రతిరోజు వందల మంది పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రత కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు జి ప్రసాద్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రైల్వే స్టేషన్ సిబ్బంది అనిల్ కుమార్ సింగ్, రామ్ కోటేశ్వరరావు, రవిబాబు, కిరణ్ బాబు, పెద్ద సంఖ్యలో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది, నగర దీపికలు పాల్గొన్నారు. మన వార్డుల్లో ఎలాంటి అయితే ఈ చెత్త ఉందో మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ స్వచ్ఛత సేవని కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 2వ తారీఖు దాకా ప్రతి వార్డుల్లో, ఈ 40 వార్డుల్లో అనేది పరిశుభ్రత అనేది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ఎలాంటి చెత్త అనేది మన వార్డుల్లో లేకుండా, అలానే డ్రైన్స్ అని ఇలా మన ఇంట్లో ఎంత శుభ్రతగా ఉంటున్నామో బయట రోడ్డు మీద కూడా అంతే పాటించాలని మేము ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అలానే మా కమిషనర్ గారు, అలానే మన హెల్త్ ఆఫీసర్ గారు, వైస్ చైర్మన్ గారు, అలా కార్యకర్తలు అందరం కలిసి మేము స్వచ్ఛత సేవా కార్యక్రమానికి స్టార్ట్ చేయడం జరిగింది. అలానే మీరందరూ కూడా మాతో పాటు పాల్గొనాలని, అలానే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. తెనాలి పట్టణ పుర ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం తెనాలి మున్సిపాలిటీ నుంచి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 3 వార్డులు శుభ్రం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, అట్లానే మున్సిపల్ సిబ్బంది, అట్లానే నగర దీపికలు మొత్తం 150 మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ప్రజలందరూ దీన్ని గమనించుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే ప్రజలు కూడా కొద్దిగా దీని మీద శ్రద్ధ పెట్టి వాళ్ళ ఇళ్లలో ఉన్న ప్రతి వస్తువు ఏదో తడి చెత్త, పొడి చెత్త ఇవన్నీ కూడా సపరేట్గా చేసుకొని మున్సిపల్ సిబ్బందికి ఇస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాము. ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో మీరు పాల్పంచుకోండి. ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటంటే ఈ యొక్క శుభ్రత విషయంలో ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో మార్పు రావాలి. స్వభావ స్వచ్ఛత ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో మార్పు రావాలి. అలాగే సంస్కార్ స్వచ్ఛత ప్రతి ఒక్కరి యొక్క విధి విధానాల్లో, రోజువారీ కార్యక్రమాల్లో మార్పు రావాలి. ఈ రెండుగా జరిగితే కనుక ప్రతి ఒక్కరు కూడా శుభ్రతను పాటిస్తారు. శుభ్రతను పాటిస్తే కనుక ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉంటే కనుక ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్, కానీ దీన్ని ఆచరించాలంటే కనుక చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కనుక ఈజీ గోయింగ్, అందరం కూడా ఇప్పుడు ఈజీ గోయింగ్ అలవాటు పడ్డాం కాబట్టి ఇంట్లో చెత్త ఉండకూడదు, కానీ వీధిలో ఉంటే మాత్రం పర్వాలేదు. మరి వీధిలో అంతా కూడా ఎవరు చేయాలి? అందరం కలిసి వస్తే కనుక అవుతుంది. కాబట్టి మనం శుభ్రంగా ఉండాలి, మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన ఇంటి చుట్టూరు ఉండే వాతావరణం శుభ్రంగా ఉండాలి. కాబట్టి వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ
అందరికీ రిక్వెస్ట్ అంటే ఇక మాతో పాటు మీరు కూడా చేయగలపండి. ఈ యొక్క ప్రోగ్రాంలలో ఇన్వాల్వ్ అవ్వండి. ప్రతిరోజు 3 వార్డులలో యొక్క ప్రోగ్రాం పెడుతున్నాం, షెడ్యూల్ కూడా ఇచ్చాము. కాబట్టి అందరూ కూడా ఉదయం 7 గంటల నుంచి మీకు ఎంత వీలైతే అంత ఈ యొక్క ప్రోగ్రాంలోకి సో వచ్చి శుభ్రతలో మీరు కూడా ఉన్నామని చెప్పేసి ఒకసారి అలాగే వస్తే కనుక ఫీల్ గుడ్ వస్తే కనుక ఏదైనా కూడా ఉంటుంది. కాబట్టి వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ జాయిన్ అస్ ఎక్కడైనా కానీ